18వ అధ్యాయము, మన యుగము 18వ అధ్యాయం అండి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం దాటుకుని వచ్చిన తర్వాత 18వ అధ్యాయంలోని ఆ మధ్యాహ్న కాల సమయంలో మమ్రే దగ్గర, ఆ సింధూర వృక్షం దగ్గర ఆయన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడు, సర్వశక్తి గల దేవుడు మానవ శరీరంలో ఆత్మగా రాలేదు. 12వ అధ్యాయంలో ఆయన అబ్రహామా నా కుమారుడా బయటికి రా అన్నాడు, స్వరము. 16వ అధ్యాయంలో ఖండముల మధ్య అగ్నిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అది ఒక దృశ్యము, కొద్ది నిమిషాలు కనిపించిన దృశ్యంగా ఉంది, కనుమరుగైపోయింది. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాంకు గుర్తునిచ్చాడు, ఆయన ఒక టోకెన్ ఇచ్చాడు. ఏమిటి అదంటే సున్నతి. నీవు మాత్రమే కాదు, నీతో పాటు ప్రయాణం చేసిన నీ దాసులు అందరినీ కూడా సున్నతి చేయాలి, నీ వంశం అందరూ కూడా సున్నతి చేయాలి. ఈ టోకెన్ నీకు మాత్రమే కాదు కానీ, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలోని అదే టోకెన్ ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు పేతురుకి ఇవ్వబడింది. ఈ టోకెన్, ఈ గుర్తు ఇప్పుడు మీకు మాత్రమే కాదు కానీ దీన్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరికి అన్నాడు ఆయన. అది 17వ అధ్యాయంలో నెరవేరుస్తూ ఉంది. ఇప్పుడు టోకెన్ దగ్గర ఆగిపోవడం కాదు, 2వ అధ్యాయం దగ్గర ఆగిపోవడం కాదు, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం దగ్గర ఆగిపోవడం కాదు. టోకెన్ నీలోకి రావాలి, టోకెన్ నీలో జరగాలి, మార్పు నీలోనికి రావాలి. ఇప్పుడు టోకెన్ కలిగి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవుడు ఐక్యపరచబడాలి, దేవుడు మానవ శరీరంగా ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు పేతురు ఎవరో కాదు కానీ క్రీస్తు పేతురులో ఉండి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏం జరిగింది? 18వ అధ్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ.